Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే మనకు నిన్న నుండి స్టార్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏ విధంగా చెల్లించాలి, అదేవిధంగా స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకు ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, పే ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, ఇక అదేవిధంగా టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మనకు హాల్ టికెట్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ హాల్ టికెట్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో ఆ ఇమేజ్ యొక్క వాల్యూని ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి పే ఫీజ్ ఆన్లైన్ అని ఉంది కదా, దాన్ని ఇక్కడ ఈ విధంగా పే ఫీజ్ ఆన్లైన్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు ఇక్కడ మనకు కొన్ని ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏవైతే రాలేదో అవి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా టీజీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ, అదేవిధంగా ఇక్కడ మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కానీ దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చెక్ చేసుకున్న తర్వాతకి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే సర్టిఫికేట్స్కి సంబంధించి క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ వాటికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందో ఇది ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దాని తర్వాతకి మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ ఇక్కడ టిక్ మార్క్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ సబ్మిట్ అని ఇవ్వడం జరిగింది కదా, ఈ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క కార్డు నెంబరు, అదేవిధంగా సివివి నెంబరు, ఎక్స్పైరీ డేట్, దానికి సంబంధించి కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి మేక్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది వెరిఫై పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క టీజీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఇవ్వడం జరిగింది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీ యొక్క పేమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క పేమెంట్ యొక్క డేటు, అదేవిధంగా రిఫరెన్స్ ఐడి, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒకటి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, స్లాట్ బుకింగ్ కోసం మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్లాట్ బుకింగ్ అని ఇవ్వడం జరిగింది కదా, స్లాట్ బుకింగ్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క టీజీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్ వాల్యూని ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాతకి షో అవైలబుల్ స్లాట్స్ అని ఇవ్వడం జరిగింది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అదర్ దెన్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఆల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కనిపిస్తున్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనకు దానికి సంబంధించి ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లో ఏ డేట్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ గ్రీన్ కలర్లో వచ్చినటువంటి డేట్స్లో మీరు ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజు ఆ డేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్ ఇక్కడ మనకు ఈ విధంగా
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టైమింగ్ స్లాట్స్ అయితే ఇవ్వడం అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ డేట్ రోజు ఏ టైంకి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాలనుకుంటున్నారో ఆ యొక్క టైం స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆల్ కేటగిరీస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆల్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ అనేది దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అవైలబుల్ డేట్ రోజు మీరు ఏదైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా టైం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీకు సంబంధించి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ డేట్ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతకి ఎస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్, దానికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ యొక్క నేము, ఆ స్లాట్ డేట్, స్లాట్ టైంకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, ఇక్కడ స్లాట్ బుకింగ్కి సంబంధించి రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా ఒక ప్రింట్అవుట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ యొక్క ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఆ జూలై 8 నుండే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రోజు వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా చూజ్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.